గురుగారు, జ్యోతి ప్రజ్వలనం, దీప ప్రజ్వలనం అంటారు కదా, వీటి అర్థాలేంటి? మామూలుగా సభా కార్యక్రమాల్లో ఈ రోజు కూడా చాలామంది దీప ప్రజ్వలనము అంటుంటారు. ఈ వేదికగా, మన ధర్మం వేదికగా, సంప్రదాయాన్ని అనుసరించేటువంటి వారందరికీ మనం చేసే విజ్ఞప్తి ఏంటంటే దీప ప్రజ్వలనము అని అనకూడదు. దీప ప్రజ్వాలనము, జాకి దీర్ఘం పెట్టాలి. దీప ప్రజ్వాలనము అని అనాలి. ఎందుకనండి నేను ప్రజ్వలనమే అంటాను. ఏంటండి అంటే జ్వలనము అంటే మండటం, ప్రజ్వలనము అని అంటే బాగా మండటం. దీపము మండుట అని పదం అర్థం. దీప ప్రజ్వాలనం అంటే దీప ప్రజ్వాలనము దీర్ఘం పెట్టామనుకోండి, దాని అర్థం ఏంటంటే దీపాన్ని ముట్టించి వెలుగు వచ్చేలా చెయ్యటము అని అర్థం. ఇప్పుడు చెప్పండి, పెడితే ఇప్పుడు మంట పెట్టాడరా అంటే లోకంలో ఇప్పటికీ చండాలమైన అర్థం ఉంది మనకి. ఇప్పుడు మంట పెడుతున్నాడరా అని చెప్పి, మరి అటువంటి చండాలమైన అశుభకరమైనటువంటి పదాన్ని మన సభా కార్యక్రమాల్లో, పవిత్రమైనటువంటి శుభ కార్యక్రమాల్లో దీపం మండటం ఏమిటి? దీపం మండటం కాదు, దీపాన్ని ముట్టించి దాని వెలుగుని అందరికీ పంచేలా చెయ్యటం దీప ప్రజ్వాలనము అనాలి. నాకంత నోరు జరగట్లేదయ్యా స్వామి, నీకంటే తిరుగుతోంది అని అంటే పోనీ ప్రజ్వాలనము నువ్వు అనకపోతే దీప ప్రకాశము అనను. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దీప ప్రజ్వలనము అని పదం మాత్రం నువ్వు వాడకు అని మనం అందరం కూడా ఈ ముఖంగా అందరికీ విజ్ఞప్తి చేద్దాం. కాబట్టి ఎందుకు వెలిగిస్తారు? దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నాము అని అంటే దీపం అనేటువంటిది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వెలుగు అనేటువంటిది జ్ఞానానికి ప్రతీక. కాబట్టి మాట్లాడే వక్త, వినే శ్రోతలు అందరిలోనూ ఈ కొద్ది సమయమైనా, ఈ గంట సమయమైనా, ఈ అరగంట సమయమైనా జ్ఞానమనే వెలుగు మీ అందరి మనస్సుల్లోకి రావాలి. దానికి సూచనగా ఆ పరమాత్మ మీ దగ్గర నిలబడి ఉన్నాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా మాట్లాడు అని వక్తకి హెచ్చరికగా, ఇది జ్ఞానప్రదాయకమైన సభ, జ్ఞానాన్ని పంచే సభ అనే గుర్తు కింద దీప ప్రజ్వాలనము చేస్తారు. కాబట్టి ప్రజ్వాలనము అనండి, కానీ ప్రజ్వలనము అని అనొద్దు.